హాయ్ అన్న, మీరు చూస్తున్నది మన యంగ్ ఫార్మ్స్. ఈరోజు మనమైతే వడ్లనైతే నానబెట్టబోతున్నాం మొలకలకి. ఈ రోజైతే నానబెట్టిన తర్వాత 4 రోజుల తర్వాత మనం మొలకనైతే అలకడం జరుగుతుంది. అన్న, ఇవి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అన్న. వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి. కంటెంట్ అయితే ఉంది మనకైతే, కానీ వీడియోస్ అయితే చూస్తున్నాను కానీ పెట్టడం లేదు. ఎందుకంటే నాకు పని ఉండడం వలన నేనైతే పెట్టలేకపోతున్నాను. ఈ రోజు నుండి అయితే వచ్చేసి రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మన యంగ్ ఫార్మ్స్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. వీటినైతే మనం కొలతలతోటి తీసుకోవడం జరిగిందన్న. మనమైతే ఇవైతే 4 బస్తాలు తీసుకోవడం జరిగింది. 4 బస్తాలలో 10 కేజీస్ 10 కేజీస్ 4 బస్తాలు తీసుకున్నాం. వీటినైతే 2 ఎకరాలకైతే వేయబోతున్నామన్న. దీన్ని ఎలా వేయడము అనేది ఇంకొక వీడియో తీయడం అయితే జరుగుతుందన్న. వీటినైతే ఇలా ఒక రోజు ముందులో కుండీలో ఏదన్నా దేంట్లలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం దీన్నైతే భూమిపైన పరుచుకోవడం వలన లాగలైతే చాలా బాగా పెరుగుతుంది. మళ్ళీ దానిపైన ఇలా మన బొంతలు ఉంటాయి, తట్టు బొంతలను వేసుకోవడం మనం వేయడం జరగాలి. లేకపోతే మనకి కోళ్ళు లేదా ఇతర జీవులు అనేది దాంట్లో ఉండడం జరుగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం వాటర్ని అయితే డైలీ 3 టైమ్స్ పట్టుకోవాలి. ప్రొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ మనం 4 టైమ్స్ అయితే పట్టుకోవడం మంచిదన్న. మేమైతే 3 టైమ్స్ అయితే పట్టడం జరుగుతుంది. ఇలా పట్టడం వలన మనకి మొలక అనేది త్వరగా రావడం జరుగుతుందన్న. అన్న, మేమైతే మోటు సీడ్స్ నుంచి, పాడి సీడ్స్ నుంచి తీసుకున్నాం. ఒక్క బస్తా వచ్చేసి 950 రూపాయలు పడ్డాయన్న. దీనికి వచ్చేసి ఒక్కొక్క బస్తాకి మాకు మొత్తం బస్తాలకు కలిపి, మొత్తం 4 బస్తాలకు కలిపి 3800 పడ్డాయన్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి అన్న. ప్లీజ్ మన యంగ్ ఫార్మ్స్కి అయితే సపోర్ట్ చేయండి.